మిత్రులారా, ఈ ప్రపంచంలో ప్రతి ఒక్కరూ పుడతారు, మరణిస్తారు. ఇది ప్రకృతి నియమం. కాని వేల ఏళ్లు గడిచినా, యుగాలు మారినా చావులేని ఒకే ఒక్క మహావీరుడు మన మధ్యే ఉన్నాడని మీకు తెలుసా? గంధమాదన పర్వతాల గుహల్లో ఇప్పటికీ రామనామాన్ని స్మరిస్తూ కాలానికి అతీతంగా జీవిస్తున్న ఆ చిరంజీవి ఎవరు? ఆయన ఆలోచనల కంటే వేగంగా ప్రయాణించగలడు. ఆయన బలం బ్రహ్మాండాన్ని కదిలించగలడు. ఆయనే అంజనీపుత్రుడు, వాయునందనుడు, మన ప్రాణదైవం హనుమంతుడు. త్రేతాయుగంలో ధర్మం ఒంటికాలికై నడుస్తున్న సమయమది. రాక్షసరాజైన రావణుడు తన అహంకారంతో లోకాలను వణికిస్తున్నాడు. ఆ రాక్షస సంహారం కోసం శ్రీ మహావిష్ణువే రాముడిగా అవతరించబోతున్నాడు. కాని విష్ణువుకు సహాయంగా సాక్షాత్తు ఆ పరమశివుడే ఒక రూపం దాల్చాలని నిర్ణయించుకున్నాడు. అదే హనుమరూపం. ఎందుకు వానర రూపం? శివుడు అనుకుంటే నేరుగా రావణుణ్ణి అంతం చేయగలడు. కాని ఒక భక్తుడిగా, ఒక సేవకుడిగా ఉండి ధర్మాన్ని కాపాడటంలో ఉన్న ఆనందాన్ని శివుడు ప్రపంచానికి చూపించాలనుకున్నాడు. అందుకే తనలోని ఏకాదశ రుద్రుల శక్తిని ఒకే ప్రాణంలో నిక్షిప్తం చేసి వాయుదేవుడి ద్వారా అంజనాదేవి గర్భాన ప్రవేశపెట్టాడు. అంజనాదేవి తన పూర్వజన్మలో ఒక అప్సరస, ఒక ముని శాపం వల్ల వానరకాంతగా జన్మించింది. ఆమె సంతానం కోసం చేసిన తపస్సు సామాన్యమైంది కాదు. వాయువును మాత్రమే ఆహారంగా తీసుకుంటూ చేసిన ఆ తపస్సుకు మెచ్చి వాయుదేవుడు శివుని తేజస్సును ఆమెకు అందించాడు. చైత్రశుద్ధ పౌర్ణమి, సరిగ్గా సూర్యోదయ సమయంలో సూర్యుడిలాంటి కాంతితో హనుమంతుడు ఉద్భవించాడు. పుట్టడమే జంధ్యంతో, చెవులకు కుండలాలతో, బంగారు వర్ణపు శరీరంతో జన్మించిన ఆ శిశువును చూసి దేవతలు ఆశ్చర్యపోయారు. ఆయన కళ్లలో ఏదో తెలియని ఒక విద్యత్ ఉంది. అది కేవలం ఒక వానర శిశువు కాదు, అది రాబోయే వినాశనానికి ఆరంభం, ధర్మస్థాపనకు పునాది. మిత్రులారా, హనుమంతుడి కథ కేవలం ఒక పురాణం కాదు. ఆయన పుట్టినప్పుడే మనకు ఒక పాఠం నేర్పారు. మనం ఎవరమో తెలుసుకోవడానికి మనకు అంకితభావం ఉండాలి. అంజనాదేవిలాంటి తల్లి పట్టుదల, వాయుదేవుడిలాంటి వేగం మన లక్ష్యాలలో ఉండాలి. మీరు ఈరోజు బలహీనంగా ఉన్నామని అనుకుంటున్నారా? అయితే ఈ వీడియో మీకు ఒక కొత్త బలాన్నిస్తుంది. ఎందుకంటే హనుమంతుడి పేరు వింటేనే భయం పారిపోతుంది. మిత్రులారా, ఒక చిన్న బాలుడు ఆకలి తీర్చుకోవడానికి ఏకంగా సూర్యున్నే మింగేయాలని అనుకుంటే ఊహించడానికే భయంగా ఉంది కదా. కాని పుట్టిన కొన్ని నిమిషాలకే విశ్వాన్నే వణికించిన ఆ అద్భుత ఘట్టం ఇది. శాస్త్రవేత్తలు సూర్యుడి దూరాన్ని లెక్కించడానికి కొన్ని వేల ఏళ్లు పడితే హనుమంతుడు కనురెప్పపాటు కాలంలో ఆ దూరాన్ని ఎలా అధిగమించాడు? ఆయన వేగానికి గ్రహాలు ఎందుకు కదిలిపోయాయి? ఇప్పుడు మనం ఆ హనుమ విక్రమ ప్రదర్శన వెనక ఉన్న గగుర్పాటు పలిగించే నిజాలను తెలుసుకుందాం. అంజనాదేవి హనుమంతుణ్ణి ఆశ్రమంలో ఉంచి పండ్ల కోసం వెళ్ళింది. ఆ సమయంలో ఆకాశంలో ఎర్రగా వెలుగుతున్న సూర్యుడు హనుమ కళ్లకు ఒక మధురమైన పండులా కనిపించాడు. ఇంకేముంది, వాయునందనుడు గాలిలోకి ఎగిరాడు. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే, హనుమంతుడు ఎగిరినప్పుడు కలిగిన వాయు పీడనానికి సముద్రాలు అల్లకల్లోలమయ్యాయి, పర్వతాలు వణికిపోయాయి. సూర్యుడి దగ్గరకు వెళ్లే కొద్దీ వేడి పెరుగుతుంది. కాని హనుమంతుడికి అది చల్లని గాలిలా అనిపించింది. ఎందుకో తెలుసా? ఆయన తండ్రి వాయుదేవుడు తన కుమారుడికి వేడి తగలకుండా శీతల గాలులను ప్రసాదిస్తూ వెంట ఉన్నాడు. ఇది తండ్రి ప్రేమకు, దైవశక్తికి ఉన్న గొప్ప అనుబంధం. హనుమంతుడు సూర్యుణ్ణి సమీపిస్తున్న ఆ రోజు రాహు సూర్యుణ్ణి మింగాల్సిన గ్రహణ సమయం. కాని తనకంటే ముందే ఇంకొక శక్తి సూర్యుణ్ణి మింగడానికి రావడం చూసి రాహు హడలిపోయాడు. నేరుగా ఇంద్రుడి దగ్గరికి వెళ్లి మొరపెట్టుకున్నాడు. దేవేంద్ర, సూర్యుణ్ణి మింగడానికి మరొక సూర్యుడు వస్తున్నాడు, కాపాడు అని అరిచాడు. పరిస్థితి చెయ్యి దాటిపోతోందని గ్రహించిన ఇంద్రుడు తన ఐరావతంపై వచ్చి అడ్డుకున్నాడు. కాని ఆ బాలుడు భయపడలేదు కదా. ఐరావతాన్ని కూడా ఒక తెల్లని పండు అనుకుని పట్టుకోబోయాడు. అది ఇంద్రుడి అహంకారాన్ని దెబ్బతీసింది. కోపంతో ఊగిపోయిన ఇంద్రుడు విశ్వంలోనే అత్యంత శక్తివంతమైన వజ్రాయుధాన్ని ఆ చిన్న బాలుడిపై ప్రయోగించాడు. వజ్రాయుధ దెబ్బకు హనుమంతుడి ఎడమ దవడ విరిగి ఆయన స్పృహ తప్పి కింద పడిపోయాడు. తన బిడ్డ అచేతనంగా పడి ఉండడం చూసిన వాయుదేవుడు ఆగ్రహంతో ఊగిపోయాడు. ఈ సృష్టిలో వాయువు కదలడం ఆగిపోతే ఏమవుతుంది? ప్రాణికోటి ఊపిరాడక విలవిలవాడిపోయింది.
దేవతలు, గంధర్వులు, మనుష్యులు అందరూ మృత్యువు అంచుల్లోకి వెళ్ళిపోయారు. ఒక తండ్రి ఆవేదన మొత్తం విశ్వాన్నే స్తంభింపజేసింది. మిత్రులారా, ఒక్క దెబ్బకు పడిపోయాడనుకుంటే పొరపాటే. ఆ దెబ్బే ఆయనను విశ్వంలోనే అత్యంత శక్తివంతుడిగా మార్చబోతుందని ఎవ్వరూ ఊహించలేదు. ఇంద్రుడి వజ్రాయుధం తగిలి మూర్ఛపోయిన ఆ బాలుణ్ణి చూసి సృష్టికర్త బ్రహ్మదేవుడు స్వయంగా దిగివచ్చాడు. చనిపోయాడనుకున్న ఆ చిన్నారిని తాకగానే ఏం జరిగింది? దేవతలందరూ పోటీపడి తమ శక్తులన్నీ ఆ బాలుడికి ఎందుకు ధారపోశారు? నేటి సూపర్ హీరో సినిమాల్లో కూడా చూడని ఆ రియల్ సూపర్ పవర్స్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. వాయుదేవుడి ఆగ్రహంతో సృష్టి స్తంభించిపోవడంతో బ్రహ్మదేవుడు తన అమృతహస్తంతో హనుమను తాకాడు. వెంటనే ఆ బాలుడు ప్రాణం పోసుకుని లేచి నిలబడ్డాడు. వజ్రాయుధం తగిలి దవడ అంటే హనువు కొంచెం వంగి ఉండటం వల్ల ఆ రోజు నుండి ఆయనకు హనుమంతుడు అనే సార్థక నామం స్థిరపడిపోయింది. వాయుదేవుడు శాంతించాడు. కాని అసలు కథ ఇప్పుడే మొదలైంది. త్రిమూర్తులతో సహా ముక్కోటి దేవతలు ఆ బాలుడికి అసాధారణమైన వరాలను ప్రసాదించారు. బ్రహ్మదేవుడు ఏ బ్రహ్మాస్త్రం కాని మరే ఇతర దైవిక ఆయుధం కాని నీ ప్రాణాన్ని తీయలేదు అని వరాన్నిచ్చాడు. అంటే హనుమను చంపగల ఆయుధం ఈ సృష్టిలోనే లేదు. పరమశివుడు తన అంశ అయిన హనుమకు మృత్యువులేని వరాన్ని, ఎటువంటి ఆయుధాలతోనూ గెలవలేని శక్తిని ఇచ్చాడు. ఇంద్రుడు తన వజ్రాయుధం వల్ల హనుమకు భవిష్యత్తులో ఎప్పుడూ హాని కలగదని, ఆయన శరీరం వజ్రంలా మారుతుందని వరమిచ్చాడు. అందుకే ఆయన బజరంగ బలి అయ్యాడు. సూర్యుడు తన తేజస్సులో 100వ వంతును ప్రసాదించి సమస్త శాస్త్రాలను నేర్పుతానని మాట ఇచ్చాడు. యముడు, వరుణుడు, కుబేరుడు ఇలా ప్రతి ఒక్కరూ తమ శక్తులను ధారబోశారు. ఈ వరాలన్నీ కలిసి హనుమని ఒక సజీవ ఆయుధంగా మార్చాయి. మిత్రులారా, ఇక్కడ మనం గమనించాలి, హనుమంతుడికి ఇన్ని శక్తులు ఉన్నా ఆయన ఎప్పుడూ గర్వపడలేదు. అందుకే ఆయన మనకు ఆరాధ్య దైవమయ్యాడు. మీకు తెలుసా, హనుమంతుడికి ఉన్న 8 ముఖ్యమైన శక్తులను అష్టసిద్ధులు అంటారు. ఆయన అణువంత చిన్నగా మారగలడు, పర్వతమంత పెద్దగా పెరగ్గలడు, గాలి కంటే తేలికగా మారగలడు. ఈ శక్తులే ఆయనను రాముడి కార్యంలో విజేతగా నిలిపాయి. మిత్రులారా, ఒకవైపు ముక్కోటి దేవతల వరాలు, మరోవైపు అజేయమైన అష్టసిద్ధులు. ఎదురులేని ఆ మహాశక్తి ఒక చిన్న పొరపాటు వల్ల తన ఉనికినే మరిచిపోతే, సముద్రాలను దాటగల వీరుడు ఒక అడుగు వెయ్యడానికి కూడా భయపడేలా చేసిన ఆ భయంకరమైన శాపం ఏమిటి? లోక కళ్యాణం కోసం సాక్షాత్తు దైవమే తన శక్తులను ఎందుకు కోల్పోవాల్సి వచ్చింది? హనుమంతుడి జీవితంలో అత్యంత బాధాకరమైన మరియు అత్యంత కీలకమైన ఈ రహస్యం ఇప్పుడు తెలుసుకుందాం. వరాల గర్వం కాదు కాని అమితమైన శక్తి ఉన్న బాల హనుమంతుడు చాలా అల్లరివాడు. ఆయనకు తన బలం ఎక్కడ వాడాలో ఎక్కడ వాడకూడదో తెలియని వయస్సు. అడవిలో తపస్సు చేసుకునే ఋషుల ఆశ్రమాల్లోకి వెళ్ళి వారి యజ్ఞకుండాలను చెరిపేయడం, వారి గడ్డాలను పట్టుకుని లాగడం, శిష్యుల కమండలాలను దాచిపెట్టడం వంటి పనులు చేసేవాడు. ఆయన వేసే ఒక్కో అడుగుకు భూమి కంపించేది. ఆయన చేసే గర్జనకు కొండగుహలు ప్రతిధ్వనించేవి. ఋషులు ఎంత చెప్పినా ఆ అల్లరి చేష్టలు ఆగలేదు. హనుమను శిక్షించడం ఎవరితరమూ కాదు, ఎందుకంటే ఆయనకు ఏ ఆయుధం వల్ల మరణం లేదు. కాని ఆ అల్లరి లోకానికి ఇబ్బందిగా మారినప్పుడు భృగువంశానికి చెందిన మహర్షులు ఒక కఠిన నిర్ణయం తీసుకున్నారు. హనుమా, నీ శక్తి పరులకు ఉపకారం చెయ్యాలి కాని ఇలా ఇబ్బంది కలిగించకూడదు. నీకు ఏ బలముందని గర్విస్తున్నావో ఆ బలమంతా నీకు గుర్తు లేకుండా పోగాక అని శపించారు. ఈ శాపం వల్ల హనుమంతుడు తన గతాన్ని, తన అష్టసిద్ధులను, తాను సూర్యుణ్ణి మృంగడానికి ఎగిరిన సాహసాన్ని అన్నింటినీ మరిచిపోయాడు. ఆయన ఒక సాధారణ వానరుడిలా మారిపోయాడు. అయితే ఋషులు దయామయులు. అంజనాదేవి వేడుకోగా వారు ఒక ఉపశమనమిచ్చారు. ఎప్పుడైతే ఒక మహత్కార్యం కోసం నీ అవసరం పడుతుందో, ఎవరైనా నీ శక్తిని నీకు గుర్తు చేస్తారో అప్పుడు మాత్రమే నీ శక్తులు నీకు తిరిగి వస్తాయి అని చెప్పారు. మిత్రులారా, ఈ శాపం వెనుక ఒక గొప్ప ఉద్దేశ్యముంది. ఒకవేళ హనుమంతుడికి తన శక్తులు గుర్తుంటే రాముని అవసరం లేకుండానే రావణుణ్ణి ఒక్క నిమిషంలో చంపేసేవాడు. కాని అప్పుడు రామాయణం జరిగేది కాదు.
లోకానికి ధర్మం తెలిసేది కాదు. మన జీవితంలో కూడా అంతే. ఒక్కోసారి మనం ఎంతో సమర్థులమైన పరిస్థితులు మనల్ని అసమర్థుల్లా చూపిస్తాయి. కాని సరైన సమయం వచ్చినప్పుడు మనలోని అసలు శక్తి బయటపడుతుంది. హనుమ జీవితం మనకు నేర్పే గొప్ప పాఠం ఇదే. మిత్రులారా, రాజ్యభ్రష్టుడైన ఒక రాజు, తన శక్తులనే మరిచిపోయిన ఒక వీరుడు, వీరిద్దరూ కలిస్తే చరిత్ర సృష్టించబడుతుందని ఎవరైనా ఊహించారా? తనను తాను మరిచిపోయిన హనుమంతుడు తన ప్రాణదైవమైన శ్రీరాముడిని మొదటిసారి చూసినప్పుడు ఏమనుకున్నాడు? ఆ ఇద్దరి మధ్య జరిగిన మొదటి సంభాషణలో దాగి ఉన్న రాజనీతి ఏంటి? హనుమలో నిద్రపోటున్న మహాశక్తిని మేల్కొల్పిన ఆ క్షణం కోసం ప్రపంచమంతా ఎదురుచూసింది. ఆ అద్భుత ఘట్టం ఇప్పుడు మీకోసం. రావణుడు సీతమ్మను అపహరించిన తరువాత రాముడు మరియు లక్ష్మణులు వెదుకుతూ ఋష్యమూక పర్వత ప్రాంతానికి చేరుకున్నారు. అక్కడ నివసిస్తున్న వానరరాజు సుగ్రీవుడు ఈ ఇద్దరు ధనుర్ధరులను చూసి భయపడ్డాడు. తన అన్న వాలి పంపిన వేగులని అనుమానించాడు. అప్పుడు సుగ్రీవుడు తన నమ్మకమైన మంత్రి, బుద్ధిమంతుడైన హనుమంతుడిని పిలిచి, హనుమా, వీరెవరో తెలుసుకో, శత్రువులైతే అప్రమత్తం చెయ్యి, మిత్రులైతే ఆహ్వానించు అని పంపాడు. హనుమంతుడు ఒక బ్రాహ్మణ వేషం ధరించి అతి వినయంగా ఆ రాజకుమారుల చెంతకు వెళ్ళాడు. ఇక్కడే హనుమ యొక్క బుద్ధిచాతుర్యం కనిపిస్తుంది. ఆయన వారిని ప్రశ్నించిన తీరు, వాడిన భాషా సౌందర్యం చూసి సాక్షాత్తు శ్రీరాముడే ముగ్ధుడైపోయాడు. హనుమంతుడు అడిగాడు, ఓ పుణ్యపురుషులారా, సూర్యచంద్రుల్లా వెలిగిపోతున్న మీరెవరు? ఈ అడవిలో ఎందుకు తిరుగుతున్నారు? రాముడు సమాధానమిస్తుండగా హనుమంతుడి హృదయంలో ఏదో తెలియని అలజడి మొదలయింది. శాపం వల్ల తన శక్తిని మరిచిపోయినా తన దైవాన్ని చూసినప్పుడు కలిగే ఆ అనుభూతిని ఆయన ఆపుకోలేకపోయాడు. లక్ష్మణుడు వారి కథను వివరించగానే హనుమ వెంటనే తన అసలు రూపానికి వచ్చేశాడు. శ్రీరాముడి పాదాలకు నమస్కరించి, స్వామి, మిమ్మల్ని గుర్తుపట్టడానికి నాకింత సమయం పట్టిందా అంటూ కన్నీళ్లు పెట్టుకున్నాడు. రాముడు హనుమను కౌగిలించుకున్న ఆ క్షణం ఒక భక్తుడు భగవంతుడిని చేరుకున్న పరమ పవిత్ర క్షణం. రాముడు హనుమ గురించి లక్ష్మణుడితో ఇలా అన్నాడు, తమ్ముడు, ఈయన మాట్లాడే తీరు చూస్తుంటే ఈయన 4 వేదాలను క్షుణ్ణంగా అభ్యసించాడని అర్థమవుతోంది. ఇంతటి విద్వాంసుడు మనకు తోడుగా ఉండటం మన అదృష్టం. హనుమంతుడు వెంటనే రాముడిని తన భుజాలపై కూర్చోబెట్టుకుని సుగ్రీవుడి దగ్గరకు తీసుకెళ్లాడు. అగ్నిసాక్షిగా రాముడు మరియు సుగ్రీవుల మధ్య స్నేహాన్ని కుదుర్చాడు. ఇక్కడే రామాయణంలో యుద్ధకాండకు పునాది పడింది. హనుమ కేవలం ఒక భక్తుడు మాత్రమే కాదు, ఒక గొప్ప రాయబారి అని ఈ ఘట్టం నిరూపిస్తుంది. తన యజమాని సుగ్రీవుడికి ఒక బలమైన మిత్రుణ్ణి, తన ఆరాధ్య దైవమైన రాముడికి ఒక సైన్యాన్ని సమకూర్చిన ఘనత హనుమంతుడిదే. మిత్రులారా, కోట్లాది మంది వానర సైన్యం, అంగదుడు, జాంబవంతుడు వంటి మహామహులు ఉన్న సభ. కాని శ్రీరాముడు తన ప్రాణ సమానమైన రహస్యాన్ని ఒకే ఒక్కడికి అప్పగించాడు. తన వేలి ఉంగరాన్ని తీసి హనుమంతుడి చేతిలో పెట్టినప్పుడు రాముడి కళ్లలో కనిపించిన ఆ నమ్మకం వెనుక ఉన్న మర్మం ఏమిటి? సీతమ్మను గుర్తుపట్టడానికి హనుమకు మాత్రమే లభించిన ఆ ప్రత్యేక అధికారం ఏంటి? రామాయణంలోనే అత్యంత భావోద్వేగపూరితమైన నమ్మకానికి నిలువుటద్దం ఈ ఘట్టం. రామ సుగ్రీవ మైత్రి కుదిరిన తరువాత సీతమ్మ జాడ కోసం వానర సైన్యం 4 దిక్కులకు బయలుదేరింది. తూర్పు, పడమర, ఉత్తర దిక్కులకు వెళ్లిన వారు విఫలమై తిరిగి వచ్చారు. కాని దక్షిణ దిశకు వెళ్లే బృందానికి నాయకుడిగా అంగదుడు ఉన్నప్పటికీ రాముడి దృష్టి మాత్రం హనుమంతుడిపైనే ఉంది. దక్షిణ దిశలోనే రావణుడు వెళ్లాడని జటాయువు ద్వారా తెలిసింది. ఆ దిశగా వెళుతున్న హనుమను రాముడు పిలిచి తన పేరు చెక్కబడిన రామ ముద్రికను ఇచ్చాడు. హనుమా, జానకి నిన్ను చూడగానే భయపడవచ్చు, కాని ఈ ఉంగరాన్ని చూపిస్తే నువ్వు నా దూతవని ఆమె నమ్ముతుంది. నీ బుద్ధి, నీ బలంపై నాకు పూర్తి విశ్వాసం ఉంది అని అన్నాడు. ఇక్కడ మనం ఒక విషయాన్ని గమనించాలి. రాముడికి తెలుసు, హనుమ తన శక్తిని మరిచిపోయి ఉండవచ్చు, కాని ఆయన భక్తి ఎప్పుడూ తగ్గలేదు. ఆ ఉంగరం కేవలం ఒక వస్తువు కాదు, అది రాముడు హనుమకు ఇచ్చిన సంకల్పం. 100 మైళ్ల అన్వేషణ తరువాత వానర సైన్యం సముద్ర తీరానికి చేరుకుంది. అనంతమైన ఆ సముద్రాన్ని చూసి అందరూ నిశ్చేష్టులయ్యారు. అంగదుడు, నేను వెళ్ళగలను, కాని తిరిగి రాగలనో లేదో తెలియదు అన్నాడు. మరికొందరు,
అంత దూరం ఎగరడం మా వల్ల కాదు అని చేతులెత్తేశారు. కాని హనుమంతుడు మాత్రం మౌనంగా ఒక మూల కూర్చున్నాడు. ఆయనలో ఆందోళన లేదు, అలాగని ఉత్సాహమూ లేదు. ఎందుకంటే ఋషుల శాపం వల్ల తన శక్తి ఆయనకి గుర్తులేదు. హనుమ తన దగ్గర ఉన్న రామ ముద్రికను చూసుకుంటూ రాముణ్ణి ధ్యానిస్తున్నాడు. నిజానికి ఆ ఉంగరం ఆయన చేతిలోకి వచ్చినప్పుడే సగం విజయం ఖరారైపోయింది. భగవంతుడు మనకు ఒక బాధ్యత ఇచ్చాడంటే దాన్ని నెరవేర్చే శక్తిని కూడా ఆయనే ఇస్తాడు. వృద్ధుడైన జాంబవంతుడు హనుమ దగ్గరకు నడిచి వెళ్ళాడు. హనుమ కళ్ళలోకి చూసి, వీరుడా, నువ్వు ఎందుకిలా మౌనంగా ఉన్నావు? నీ జననం, నీ శక్తి, నువ్వు సూర్యుణ్ణి పట్టడానికి ఎగిరిన సాహసం ఇవన్నీ మరిచిపోయావా అని జాంబవంతుడు అడిగాడు. జాంబవంతుడి మాటలు హనుమ చెవిలో పడగానే ఆయనలో నిద్రాణమై ఉన్న మహాశక్తి మేల్కొనడం మొదలయింది. మిత్రులారా, 100 యోజనాల సముద్రం, కనుచూపు మేరలో తీరం లేని అనంత జలరాశి, కోట్లావి వానర సైన్యం ఊపిరి బిగబట్టి చూస్తోంది. అప్పటి వరకు మౌనంగా ఉన్న హనుమంతుడు ఒక్కసారిగా ఆకాశమంత ఎత్తుకు ఎలా పెరిగాడు? ఆయన కాలి కింద భూమి ఎందుకు కుంగిపోయింది? ఒక సామాన్య వానరుడు గాలిని చీల్చుకుంటూ మేఘాలను తాకుతూ చేసిన ఆ అద్భుత ప్రయాణం వెనుక ఉన్న అసలు రహస్యమేమిటి? హనుమ మహావీరుడిగా విశ్వరూపం దాల్చిన ఆ క్షణం ఇప్పుడు మీకోసం. జాంబవంతుడు హనుమ శక్తిని గుర్తుచేయగానే హనుమంతుడి శరీరంలో అష్టసిద్ధులు జాగృతమయ్యాయి. మహేంద్ర పర్వతం మీద నిలబడి తన శరీరాన్ని పర్వతాకారం చేశాడు. ఆయన గర్జనకు సముద్రపు అలలు భయంతో వెనక్కి వెళ్ళాయి. హనుమ తన తండ్రి అయిన వాయుదేవుడికి, తన దైవమైన శ్రీరాముడికి మనసులోనే నమస్కరించాడు. రామనామం హృదయంలో ఉండగా అసాధ్యమైనది ఏదీ లేదని నిరూపిస్తూ ఒక్క ఉదుటన ఆకాశంలోకి ఎగిరాడు. ఆయన వేగానికి మహేంద్ర పర్వతం భూమిలోకి కుంగిపోయింది. ఆకాశంలో హనుమ వెళుతుంటే మేఘాలు ఆయన వేగానికి ముక్కలైపోతున్నాయి. సముద్రం మధ్యలో ఉన్న మైనాక పర్వతం ఆయనకు విశ్రాంతి ఇవ్వాలని పైకి వచ్చినా, రామకార్యంలో నాకు విశ్రాంతి లేదు అంటూ వినయంగా దానిని తాకి ముందుకు సాగిపోయాడు. కాని ఈ ప్రయాణం అంత సులభంగా సాగలేదు. దేవతలు హనుమ బలాన్ని పరీక్షించాలనుకున్నారు. సముద్రం నుండి సురస అనే నాగమాత బయటకు వచ్చి నిన్ను మింగేస్తాను అని అడ్డుకుంది. ఇక్కడ హనుమ తన బుద్ధిబలాన్ని ప్రదర్శించాడు. ఆమె నోరు పెంచుతున్న కొద్దీ తానూ పెరిగాడు. కాని ఒక్క క్షణంలో అణువంత చిన్నగా మారి ఆమె నోటిలోకి వెళ్లి తిరిగి బయటకొచ్చాడు. ఆ తర్వాత సింహిక అనే రాక్షసి ఎదురైంది. ఆమె కేవలం నీడను పట్టుకుని చంపేయగల భయంకరమైన శక్తిగలది. హనుమ నీడను పట్టుకుని ఆయనను ఆపాలని చూసింది. కాని అప్రమత్తమైన హనుమ ఒక్క దెబ్బతో ఆ రాక్షసిని అంతం చేశాడు. ఈ 2 ఘట్టాలు మనకేం నేర్పుతాయి? 1 బుద్ధిబలంతో గెలవాలి, 2 పరాక్రమంతో అణచివెయ్యాలి. మిత్రులారా, హనుమంతుడి సముద్రలంఘనం మన జీవితంలోని లక్ష్యాలకు ఒక నిదర్శనం. మన లక్ష్యం పెద్దదైనప్పుడు అడ్డంకులు సురస, సింహికల రూపంలో వస్తూనే ఉంటాయి. కొన్ని చోట్ల మెదడును వాడాలి, కొన్ని చోట్ల ధైర్యాన్ని చూపాలి. హనుమ గాలిలో వెళుతున్నప్పుడు ఆయన చూపు కేవలం దక్షిణం వైపు, అంటే సీతమ్మ ఉన్న దిశ వైపు మాత్రమే ఉంది. దీన్నే మనం ఏకాగ్రత అంటాము. హనుమ సముద్రాన్ని దాటడమంటే కేవలం ఒక దూరం ప్రయాణించడం కాదు, అది అసాధ్యాలను సుసాధ్యం చేసే సంకల్పబలం. ఆయన వెనుక రాముడి ఆశీస్సులు ఉన్నాయి, చేతిలో రామ ముద్రిక ఉంది. ఇక ఆయనను ఆపడం ఎవరితరం? మిత్రులారా, బంగారు కోట గోడలు, కట్టుదిట్టమైన భద్రత, అజేయమైన రాక్షస సైన్యం. రావణుడి లంకలోకి గాలి కూడా అనుమతి లేకుండా ప్రవేశించలేదు. అలాంటిది ఒక చిన్న వానరం ఆ లంకను ఎలా గడగడలాడించింది? లంకా నగరాన్ని కాపలా కాసే సాక్షాత్తు ఆ లంకాదేవిని హనుమంతుడు ఎలా ఎదుర్కొన్నాడు? రావణుడి పతనానికి నాంది పలికిన ఆ మొదటి దెబ్బ వెనుక ఉన్న విధి సంకేతం ఏమిటి? హనుమ లంకలో వేసిన ఆ మొదటి అడుగు అధర్మ నాశనానికి మొదటి మెట్టు. సముద్రాన్ని దాటి హనుమంతుడు త్రికూట పర్వతం మీద దిగాడు. ఎదురుగా కనిపిస్తున్న లంకానగరం అద్భుతమైన శిల్పకళతో బంగారంలా మెరిసిపోతోంది. కాని ఆ సౌందర్యం వెనుక క్రూరత్వం దాగి ఉందని హనుమకు తెలుసు. సూర్యుడు అస్తమించే వరకు వేచిచూసి ఒక పిల్లి అంత పరిమాణంలోకి మారి లంకలోకి ప్రవేశించబోయాడు.
అప్పుడే లంకానగర రక్షకదేవత లంకిని భయంకరమైన రూపంతో ప్రత్యక్షమైంది. ఎవరువు నువ్వు? నా అనుమతి లేకుండా లోపలికి ఎలా వస్తావు? అంటూ హనుమను అడ్డుకుంది. హనుమ ఎంత వినయంగా చెప్పినా ఆమె వినలేదు సదా. తన చేతితో హనుమను కొట్టడానికి ప్రయత్నించింది. హనుమంతుడు ఆగ్రహించి తన పిడికిలిని బిగించి లంకిణిని ఒక్క దెబ్బ కొట్టాడు. ఆ దెబ్బకు ఆమె రక్తం కక్కుకుంటూ కింద పడిపోయింది. అయితే హనుమ ఆమెను చంపలేదు. ఎందుకంటే ఆమె ఒక స్త్రీ. ఇక్కడే హనుమ యొక్క వీరత్వం మరియు సంస్కారం కనిపిస్తాయి. దెబ్బతిన్న లంకిణికి ఒక పాత జ్ఞాపకం గుర్తొచ్చింది. గతంలో బ్రహ్మదేవుడు ఆమెతో ఇలా అన్నాడు: లంకిణీ, ఎప్పుడైతే ఒక వానరుడు నిన్ను తన పిడికిలితో కొట్టి ఓడిస్తాడో అప్పుడు లంకకు, రావణుడికి కష్టకాలం మొదలవుతుందని తెలుసుకో. లంకిణి వెంటనే హనుమకు దారిచ్చి, మహావీరా, నువ్వు విజయం సాధిస్తావు. లంకలో సీతమ్మ ఎక్కడుందో వెతుక్కో అని దీవించింది. మిత్రులారా, లంకిణిని ఓడించడమంటే కేవలం ఒక కావలి దేవతను దాటడం కాదు, అది భయాన్ని జయించడం. మనం ఏదైనా గొప్ప పని మొదలుపెట్టినప్పుడు మొదట మనల్ని భయపెట్టే లంకిణి వంటి అడ్డంకులు వస్తూనే ఉంటాయి. ఆ సమయంలో మన సంకల్పం దృఢంగా ఉంటే ఆ అడ్డంకులే మనకు దారి చూపిస్తాయి. హనుమ లంకలోకి అడుగుపెట్టడమంటే రావణుడి గర్వం మీద మొదటి బాణం వేయడమే. ఆయన నిశ్శబ్దంగా వెళుతున్నాడు, కాని ఆ నిశ్శబ్దంలోనే ఒక మహాప్రళయం దాగి ఉంది. మిత్రులారా, లంకలోని ప్రతి సందు వెదికాడు. రావణుడి అంతఃపురాలను గాలించాడు. కాని సీతమ్మ కనిపించలేదు. నేను విఫలమయ్యానా? రాముడికి ఏం సమాధానం చెప్పాలి అని హనుమ కళ్లలో నీళ్లు తిరుగుతున్న సమయమది. సరిగ్గా అప్పుడే గాలిలో ఒక పవిత్రమైన సుగంధం, దూరం నుండి ఒక దీనమైన ప్రార్థన వినిపించింది. అశోకవనంలోని ఒక చెట్టు కింద రాక్షసుల మధ్య నలిగిపోతున్న ఆ మహాతల్లిని చూడగానే హనుమ హృదయం ద్రవించిపోయింది. రాముడు వర్ణించిన ఆ రూపం, కళ్లముందు సీతమ్మ, ఆ అద్భుతమైన క్షణం ఇప్పుడు మీకోసం. హనుమంతుడు అశోకవనంలో ఒక సింషుపా వృక్షం మీద దాక్కుని గమనిస్తున్నాడు. అక్కడ ఉపవాసంతో కృశించిపోయి మాసిన వస్త్రాలతో ఉన్న సీతమ్మను చూశాడు. ఆమె చుట్టూ భయంకరమైన రాక్షస కాంతలున్నారు. హనుమ మనసులో అనుకున్నాడు, అమ్మో, ఈమెనా ఆ జనకనందిని? రాముడి ప్రాణేశ్వరి ఇలాంటి దీనస్థితిలో ఉండాలా అని ఆవేదన చెందాడు. సరిగ్గా అప్పుడే రావణుడు అహంకారంతో అక్కడికి వచ్చాడు. సీతమ్మను భయపెట్టాలని తనను వివాహం చేసుకోమని ఒత్తిడి చేశాడు. కాని సీతమ్మ ఒక గడ్డిపోచను అడ్డుగా పెట్టుకుని రావణుణ్ణి తృణీకరించింది. నా రాముడు వస్తాడు, నీ లంకను బూడిద చేస్తాడు అని సింహంలా గర్జించింది. అది చూసిన హనుమకు ఆమెపై అపారమైన గౌరవం కలిగింది. రావణుడు వెళ్ళిపోయాక సీతమ్మ ప్రాణత్యాగం చేయాలని నిశ్చయించుకుంది. అప్పుడు హనుమ నేరుగా ఆమె ముందుకు వెళ్ళలేదు. ఎందుకంటే తను ఒక వానరాన్ని చూస్తే రావణుడే మాయారూపంలో వచ్చాడని ఆమె భయపడవచ్చు. అందుకే ఆయన ఒక అద్భుతమైన ఉపాయం ఆలోచించాడు. చెట్టుమీద కూర్చునే వినబడేలా మధురమైన స్వరంతో శ్రీరాముడి కథ చెప్పడం మొదలుపెట్టాడు. దశరథుడి కుమారుడైన రాముడు సీతమ్మ కోసం అన్వేషిస్తున్నాడు. ఆయన దూతను నేను అని పాడుతుంటే సీతమ్మ ఆశ్చర్యంతో తలెత్తి చూసింది. ఆ మాటలు ఆమె చెవులకు అమృతంలా అనిపించాయి. నెమ్మదిగా హనుమ కిందకు దిగి దోసిలి ఒగ్గి నమస్కరించాడు. మిత్రులారా, ఇక్కడ హనుమ ప్రవర్తన మనకు గొప్ప పాఠం. ఎవరికైనా సహాయం చెయ్యాలనుకున్నప్పుడు వారి పరిస్థితిని బట్టి మనం మలచుకోవాలి. నేరుగా వెళితే భయం కలుగుతుంది కాబట్టి రామనామం ద్వారా నమ్మకాన్ని కలిగించాడు. సీతమ్మకు నమ్మకం కలిగించడానికి రాముడిచ్చిన ఆ రామముద్రికను ఆమె చేతిలో పెట్టాడు. ఆ ఉంగరాన్ని చూడగానే సీతమ్మ కళ్లలో ఆనందబాష్పాలు రాలాయి. రాముడే తన దగ్గరకు వచ్చినంతగా ఆమె పులకించిపోయింది. హనుమ చేసిన ఈ పని చనిపోవాలనుకున్న ఒక ప్రాణానికి కొత్త ఆశనిచ్చింది. అందుకే హనుమంతుణ్ణి సంకటమోచనుడు అంటారు. మిత్రులారా, హనుమంతుడు సీతమ్మకు ఆశనిచ్చాడు, రాముడి సందేశాన్ని వినిపించాడు. మరి కార్యసాధకుడు అక్కడితో ఆగిపోతాడా? శత్రువు గుండెల్లో వణుకు పుట్టించకుండా తిరిగి వెళ్తాడా? సాక్షాత్తు రావణుడికి అత్యంత ఇష్టమైన దేవతలు కూడా ప్రవేశించలేని అశోకవనాన్ని హనుమ ఒక్క నిమిషంలో ఎందుకు ధ్వంసం చేశాడు? కేవలం ఆకలి కోసమేనా? లేక అది రావణుడి పతనానికి వేసిన మొదటి అడుగునా?
లంక సామ్రాజ్యం వణికిపోయిన ఆ వీర విహారం ఇప్పుడు మీకోసం. సీతమ్మ అనుజ్ఞ తీసుకున్న హనుమకు ఆకలి వేసింది. కాని అది సామాన్యమైన ఆకలి కాదు, రావణుడి బలాన్ని పరీక్షించాలనే తపన. అశోకవనంలోని పండ్లను తింటూ ఒక్కో చెట్టును వేళ్లతో సహా పెకలించి విసిరేశాడు. ఆ వనం క్షణాల్లో శ్మశానంలా మారిపోయింది. చూస్తుండగానే అశోకవనాన్ని కాపలా కాస్తున్న వేలాది మంది రాక్షస సైన్యం హనుమపై దాడి చేశారు. కాని హనుమ చేతిలో ఆయుధాలు లేవు. అక్కడ పడి ఉన్న ఒక పెద్ద ఇనుప గడియనే ఆయుధంగా మార్చుకున్నాడు. గాలిలో ఆ గడియను తిప్పుతుంటే రాక్షసులు పిట్టల్లా రాలిపోయారు. హనుమ గర్జన విన్న లంకానగర ప్రజలు భూకంపం వచ్చిందేమో అని భయంతో వణికిపోయారు. వనం ధ్వంసమైందని తెలిసిన రావణుడు ఆగ్రహంతో ఊగిపోయాడు. మొదట కింకరులు అనే 80,000 మంది రాక్షసులను పంపాడు. హనుమ వారిని చిటికలో మట్టి కరిపించాడు. ఆ తరువాత రావణుడి సేనాపతి కుమారుడు జంబుమాలి వచ్చాడు. తన బాణాలతో హనుమను గాయపరచాలని చూశాడు. కాని హనుమ ఒక పెద్ద శిలను విసిరి తన రథాన్ని, అహంకారాన్ని చూర్ణం చేశాడు. ఇది చూసిన రావణుడు తన 5 సేనాపతులను పంపాడు. వారు హనుమను చుట్టుముట్టారు. కాని హనుమ ఆకాశంలోకి ఎగిరి తన అరచేతులతో వారిని భూమికి కొట్టడం, హనుమ పరాక్రమం చూస్తుంటే ఒక వానరుడు ఇంత శక్తివంతుడా అని రావణుడికి అనుమానం మొదలైంది. చివరకు రావణుడి చిన్న కుమారుడు అక్షకుమారుడు రణరంగంలోకి దిగాడు. అక్షకుమారుడు అజేయమైన వీరుడు. కాని హనుమ తన కాళ్లను పట్టుకుని గాలిలో తిప్పి నేలకు కొట్టడంతో ఆ రాజకుమారుడు ప్రాణాలు విడిచాడు. మిత్రులారా, ఇక్కడ హనుమ ప్రవర్తన వెనుక ఒక గొప్ప స్ట్రాటజీ ఉంది. ఆయన కేవలం విధ్వంసం చేయలేదు, రావణుడి భద్రతా వలయాన్ని ఛేదించాడు. శత్రువు బలహీనతను తెలుసుకోవాలంటే వారి గర్వం మీద దెబ్బ కొట్టాలి. హనుమ అశోకవనాన్ని నాశనం చేయడం ద్వారా రావణుడికి ఒక సందేశం పంపాడు. నీ సామ్రాజ్యాన్ని కూల్చడానికి రాముడి బంటు ఒక్కడు చాలు. మన జీవితంలో కూడా సమస్యలు చుట్టుముట్టినప్పుడు భయపడటం కాదు, హనుమలా ఎదురుదాడి చేయాలి. మనలోని భయం పోవాలంటే మన శక్తే మనకు ఆయుధం. మిత్రులారా, విశ్వంలోనే అత్యంత శక్తివంతమైన ఆయుధం బ్రహ్మాస్త్రం. అది ప్రయోగిస్తే తిరుగులేదు. కాని సాక్షాత్తు బ్రహ్మదేవుడి వరంతో ఆ అస్త్రాన్ని సైతం ఎదిరించగల శక్తి ఉన్న హనుమంతుడు కావాలనే దానికి ఎందుకు లొంగిపోయాడు? ఒక అజేయమైన వీరుడు శత్రువు ముందు బందీగా ఎందుకు నిలబడ్డాడు? ఇది బలహీనత కాదు, రావణుడి గుండెల్లో నేరుగా రాముడి ప్రతాపాన్ని చూపించడానికి హనుమ వేసిన ఒక అద్భుతమైన రాజకీయ ఎత్తుగడ. రావణుడి సభలో హనుమ చూపిన ఆ ధైర్య సాహసాలు ఇప్పుడు మీకోసం. అక్షకుమారుని మరణం తర్వాత ఇంద్రజిత్తు రణరంగానికి వచ్చాడు. హనుమను ఏ ఆయుధంతోనూ లొంగదీయలేమని గ్రహించి చివరకు బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించాడు. హనుమకు తెలుసు, బ్రహ్మదేవుడిచ్చిన వరం వల్ల ఈ అస్త్రం తనను ఏమీ చెయ్యలేదు. కాని బ్రహ్మదేవుడి ఆయుధానికి మర్యాద ఇవ్వాలన్నా, రావణుడిని నేరుగా కలిసి హెచ్చరించాలన్నా ఇదే సరైన సమయమని హనుమ భావించాడు. అస్త్రం తనను చుట్టుముట్టగానే హనుమ స్పృహ కోల్పోయినట్టు నటిస్తూ కిందపడిపోయాడు. రాక్షసులు హనుమను తాళ్లతో కట్టేసి రావణుడి నిండు సభలోకి లాక్కెళ్లారు. ఇక్కడే హనుమ యొక్క నిగ్రహం కనిపిస్తుంది. శత్రువులు తనను అవమానిస్తున్నా తను అనుకున్న కార్యం కోసం నిశ్శబ్దంగా భరించాడు. బంగారు సింహాసనంపై కూర్చున్న 10 తలల రావణుడు బందీగా ఉన్న హనుమను చూసి ఎగతాళిగా నవ్వాడు. ఎవరువు నువ్వు? ప్రాణాల మీద ఆశలేక నా వనాన్ని ధ్వంసం చేశావా అని గర్జించాడు. హనుమ ఏమాత్రం భయపడకుండా రావణుడి కళ్లలోకి నేరుగా చూస్తూ సమాధానమిచ్చాడు. నేను నీ మృత్యువుకు దూతను, శ్రీరామచంద్రుడి బంటును. ఆ మాట వినగానే సభ మొత్తం నిశ్శబ్దమైపోయింది. హనుమ ఇంకా ఇలా అన్నాడు, రావణ, నువ్వు గొప్ప శివభక్తుడివి, వేద పండితుడివి. కాని పరాయి స్త్రీని అపహరించడం ద్వారా నీ వినాశనాన్ని నువ్వే కొని తెచ్చుకున్నావు. ఇప్పటికైనా మించిపోయింది లేదు. సీతమ్మను అప్పగించి రాముడి శరణు వేడుకో. మిత్రులారా, ఇక్కడ మనం ఒక విషయం నేర్చుకోవాలి. హనుమకు రావణుడిని అక్కడే చంపేంత శక్తి ఉంది. కాని ఆయన నియమాన్ని అతిక్రమించలేదు. ఒక రాయబారిగా తన బాధ్యతను నిర్వర్తించాడు. శత్రువు ఇంట్లో ఉండి కూడా శత్రువుకే హితబోధ చేయడం హనుమకే సాధ్యం.
రావణుడు కోపంతో హనుమను చంపమని ఆదేశించాడు. కాని విభీషణుడు అడ్డుపడి రాయబారిని చంపడం శాస్త్రవిరుద్ధం అని గుర్తుచేశాడు. దాంతో రావణుడు ఒక క్రూరమైన నిర్ణయం తీసుకున్నాడు. వానరాలకు తోకంటే ప్రాణం కదా, ఆ తోకకు నిప్పు పెట్టండి అని ఆజ్ఞాపించాడు. రావణుడి అహంకారం ఎంతటిదో ఈ నిర్ణయమే చెబుతోంది. మిత్రులారా, తోకకు నిప్పు పెడితే తోకనుడు భయపడతాడనుకున్నాడు రావణుడు. కాని ఆ నిప్పు రావణుడి అహంకారాన్ని, ఆయన బంగారు సామ్రాజ్యాన్ని బూడిద చేస్తుందని ఊహించలేకపోయాడు. ఒక చిన్న నిప్పు రవ్వ ఒక మహానగరాన్ని ఎలా దహించివేసింది. హనుమంతుడు తన తోకతో లంకలో చేసిన ఆ అగ్ని తాండవం వెనుక ఉన్న దైవ సంకల్పమేమిటి? ఆకాశమంతా పొగతో నిండిపోయి లంకానగరం హాహాకారాలతో దద్దరిల్లిన ఆ భయంకర దృశ్యం ఇప్పుడు మీకోసం. రావణుడి ఆజ్ఞ మేరకు రాక్షసులు హనుమ తోకకు పాతగుడ్డలు చుట్టి నూనె పోసి నిప్పు పెట్టారు. ఆ మంటలు చూసి రాక్షసులు హేళన చేస్తూ నవ్వారు. కాని ఆశ్చర్యం, అగ్నిదేవుడు హనుమకు ఏమాత్రం హాని కలిగించలేదు. సీతమ్మ ప్రార్థన వల్ల ఆ అగ్ని హనుమకు చల్లని గాలిలా అనిపించింది. వెంటనే హనుమ తన అష్టసిద్ధులతో పర్వతమంత ఎత్తుకు పెరిగి కట్లను తెంచుకొని ఆకాశంలోకి ఎగిరాడు. ఒక భవనం నుండి మరో భవనానికి దూకుతూ తన తోకకున్న అగ్నితో లంకలోని ప్రతి మేడను, ప్రతి భవనాన్ని కాల్చడం మొదలుపెట్టాడు. హనుమ గర్జన, మంటల హోరు కలిసి లంకను నరకప్రాయం చేశాయి. రావణుడు గర్వంతో కట్టించుకున్న మేడలు కుప్పకూలిపోయాయి. వజ్ర వైఢూర్యాలతో మెరిసే లంక మంటల సెగకు కరిగిపోయింది. రాక్షసులు ప్రాణభయంతో పరుగులు తీశారు. ఈయన వానరుడు కాదు, సాక్షాత్తు కాలయముడు అని భయంతో వణికిపోయారు. ఒక్క విభీషణుడి ఇల్లు తప్ప లంక మొత్తం అగ్ని కీళ్లల్లో చిక్కుకుంది. హనుమ ఇదంతా ఎందుకు చేశాడు? కేవలం ప్రతీకారం కోసమేనా? కాదు. శత్రువు యొక్క ఆర్థిక, మానసిక బలాన్ని దెబ్బతీయడం యుద్ధతంత్రంలో ఒక భాగం. రావణుడికి తన బలంపై ఉన్న నమ్మకాన్ని హనుమ బూడిదలో కలిపేశాడు. లంక దహనం పూర్తయ్యాక హనుమ సముద్రంలో తన తోకను ఆర్పేసి మళ్లీ సీతమ్మ దగ్గరకు వెళ్ళాడు. ఆమె ఆశీస్సులు తీసుకుని, ఆమె ఇచ్చిన చూడామణిని తీసుకుని తిరుగు ప్రయాణమయ్యాడు. మిత్రులారా, లంకా దహనం మనకు నేర్పే పాఠమేంటంటే, అహంకారం ఎంత ఎత్తులో ఉన్నా ఒక చిన్న నిప్పు రవ్వలాంటి సత్యం దాన్ని కూల్చేయగలదు. మనలోని చెడు ఆలోచనలను, అహంకారాన్ని హనుమలాంటి భక్తితో దహించివేయాలి. హనుమ లంకను కాల్చినప్పుడు ఆయనలో కోపముంది కాని ద్వేషం లేదు. అది ధర్మం కోసం చేసిన సంహారం. రాముడు లేకుండానే హనుమ ఇంత విధ్వంసం చేస్తే, ఇక రాముడు వస్తే లంక పరిస్థితి ఏంటి అని రాక్షసుల గుండెల్లో రైళ్లు పరిగెత్తాయి. మిత్రులారా, ఒకవైపు ఆతృత, మరోవైపు ఆవేదన. సీతమ్మ జాడ తెలుస్తుందా లేదా అని రాముడు నిరీక్షిస్తున్న క్షణాలవి. సరిగ్గా అప్పుడే ఆకాశం నుండి సింహనాదం చేస్తూ హనుమంతుడి దిగివచ్చాడు. రాముడిని చూడగానే హనుమ చెప్పిన ఆ మొదటి మాటేంటి? వేల సంవత్సరాల చరిత్రలో ఆ ఒక్క పదం ఎందుకంత ప్రాముఖ్యత పొందింది? కార్యసాధకుడైన హనుమ తన ప్రభువుకు ధైర్యాన్ని నూరిపోసిన ఆ అపురూప ఘట్టం ఇప్పుడు మీకోసం. హనుమంతుడు రాముడి దగ్గరకు రాగానే సాష్టాంగ నమస్కారం చేసి, దృష్టా సీత అంటే చూశాను సీతమ్మను అని అన్నాడు. ఇక్కడ హనుమ చాతుర్యం గమనించండి. సీతమ్మను చూశాను అని అంటే వాక్యం పూర్తయ్యేలోపు రాముడు ఆందోళన చెందుతాడేమో అని మొదట చూశాను అనే విజయవార్తను వినిపించాడు. ఆ మాట వినగానే రాముడి కళ్లలో నీళ్లు తిరిగాయి. కొన్ని నెలల విరహం తర్వాత తన ప్రాణేశ్వరి క్షేమంగా ఉందని తెలియడం రాముడికి కొత్త ఊపిరినిచ్చింది. హనుమ సీతమ్మ పరిస్థితిని వివరిస్తూ, స్వామీ, అమ్మవారు అశోకవనంలో ఉన్నారు. నిరంతరం మీ నామాన్నే జపిస్తున్నారు. మీపై ఉన్న అపారమైన నమ్మకమే ఆమెను బ్రతికిస్తోంది అని చెప్పాడు. సీతమ్మ ఇచ్చిన చూడామణిని హనుమ రాముడి చేతిలో పెట్టాడు. ఆ ఆభరణాన్ని తాకగానే రాముడు గతాన్ని గుర్తుచేసుకుని ఎంతో భావోద్వేగానికి గురయ్యాడు. హనుమా, నువ్వు నాకు చేసిన ఈ సహాయానికి నేన్నీకు ఏమివ్వగలను? నీకు రుణపడి ఉంటాను అంటూ హనుమను గట్టిగా కౌగిలించుకున్నాడు. సాక్షాత్తు ఆ పరమాత్మ ఒక భక్తుడిని కౌగిలించుకోవడమంటే అది హనుమ చేసిన సేవకు దక్కిన పరమావధి. హనుమ వినయంగా, స్వామీ, నేను నిమిత్తమాత్రుడని, అంతా మీ నామస్మరణ వల్లే సాధ్యమైంది అని తలవంచాడు. ఇక్కడే మనకర్థమవుతుంది,
ఎంత గొప్ప విజయం సాధించినా క్రెడిట్ మొత్తం తన దైవానికే ఇచ్చే గొప్ప గుణం హనుమది. మిత్రులారా, హనుమ కేవలం సమాచారం తీసుకురాలేదు, ఆయన రాముడిలో యుద్ధం చేసే శక్తిని, ఉత్సాహాన్ని నింపాడు. ఒక మంచి మేనేజర్ లేదా లీడర్ ఎలా ఉండాలో హనుమను చూసి నేర్చుకోవాలి. సమస్యను చెప్పడం కాదు, పరిష్కారాన్ని కళ్లముందు ఉంచాలి. లంకలో భద్రత ఎలా ఉంది, రావణుడి బలమెంత, వంతెన ఎక్కడ కట్టాలి, ఇవన్నీ హనుమ క్షుణ్ణంగా గమనించి రాముడికి వివరించాడు. అంటే హనుమ కేవలం భక్తుడే మాత్రమే కాదు, ఒక గొప్ప యుద్ధతంత్ర నిపుణుడు కూడా. మిత్రులారా, కోట్లాది వానర సైన్యం, అగాధమైన సముద్రం, కనుచూపు మేరలో దారి లేదు. ఈ అనంత జలరాశిని దాటి లంకకు చేరుకోవడం సాధ్యమేనా? ఆధునిక యంత్రాలు లేవు, సిమెంట్ లేదు. కానీ కేవలం 5 రోజుల్లో 100 యోజనాల వారధి ఎలా నిర్మించబడింది? 1000 టన్నుల బరువున్న రాళ్లు నీటిపై ఎలా తేలాయి? ఇది కేవలం భక్తి మహిమ, లేక దీని వెనక ఏదైనా రహస్య విజ్ఞానముందా? ప్రపంచాన్నే ఆశ్చర్యపరిచిన రామసేతు నిర్మాణ రహస్యం ఇప్పుడు మీకోసం. సీతమ్మ జాడ తెలిసాక రాముడు సముద్రుణ్ణి దారి ఇవ్వమని 3 రోజులపాటు ప్రార్థించాడు. కాని సముద్రుడు ప్రత్యక్షం కాలేదు. దాంతో ఆగ్రహించిన రాముడు తన బ్రహ్మాస్త్రాన్ని సంధించి సముద్రాన్ని ఎండగట్టాలని చూశాడు. అప్పుడు గడగడలాడుతూ బయటకు వచ్చిన సముద్రదేవుడు, రామచంద్ర, నేను ప్రకృతి నియమాలను అతిక్రమించలేను. కాని మీ సైన్యంలో నలుడు, నీలుడు అనే 2 వానరవీరులు ఉన్నారు. వారికి విశ్వకర్మ అనుగ్రహం ఉంది. వారు వేసే రాళ్ళు నీటిపై తేలుతాయి అని ఉపాయం చెప్పాడు. ఇక్కడ హనుమంతుడి పాత్ర చాలా కీలకం. నలుడు, నీలుడు రాళ్లు వేస్తుంటే హనుమంతుడు ఆ రాళ్లపై శ్రీరామ అని రాయడం మొదలుపెట్టాడు. ఆ నామ మహిమ వల్ల, వానరవీరుల అంకితభావం వల్ల ఆ అసాధ్యమైన కార్యం సుసాధ్యమైంది. ప్రతి వానరవీరుడు తమ శక్తి మేరకు రాళ్లను మోసుకువచ్చారు. హనుమంతుడు మాత్రం పర్వతాలనే పెకలించి తీసుకువచ్చి నలుడికి అందించేవాడు. ఇక్కడ ఒక చిన్న ఉడత కూడా తన శక్తి కొద్దీ ఇసుకను రాల్చి సహాయం చేసింది. అది చూసిన రాముడు ఆ ఉడతను ప్రేమతో నిమిరాడు. కాని ఈ సేతు నిర్మాణంలో హనుమంతుడు చూపిన నిగ్రహం గొప్పది. ఆయన ఏనాడూ నేను గొప్పవాణ్ణి, నా వల్లనే ఇది జరుగుతోంది అని అనుకోలేదు. శ్రీరామ అని రాసిన రాయి నీటిలో మునిగే ప్రసక్తే లేదని ఆయన నమ్మాడు. ఆ నమ్మకమే నేటికీ సముద్రగర్భంలో రామసేతు రూపంలో సజీవంగా ఉంది. అది కేవలం రాళ్ల వంతెన కాదు, అది భక్తి మరియు సంకల్పానికి కట్టిన వారధి. మిత్రులారా, రామసేతు నిర్మాణం మనకు నేర్పే పాఠమేంటంటే టీం వర్క్. రాముడు ఒక్కడే బాణంతో సముద్రాన్ని ఎండగట్టగలడు, కాని ఆయన అందరినీ భాగస్వాములను చేశాడు. హనుమలాంటి సమర్థుడున్న నలుడు, నీలుడిలోని నైపుణ్యాన్ని వాడుకున్నారు. మన జీవితంలో కూడా పెద్ద లక్ష్యాలను సాధించాలంటే అందరి సహకారం మరియు మనం చేయగలము అనే దృఢమైన నమ్మకం ఉండాలి. రామసేతు పూర్తయింది. వానర సైన్యం లంకగడ్డపై అడుగుపెట్టింది. యుద్ధం మొదలవయ్యే సమయం ఆసన్నమైంది. మిత్రులారా, యుద్ధరంగంలో విషాదం. ఇంద్రజిత్తు ప్రయోగించిన శక్తి ఆయుధానికి లక్ష్మణుడు మూర్ఛపోయాడు. సూర్యోదయానికి ముందే చికిత్స అందకపోతే రాముడి తమ్ముడు ఇక తిరిగి రాడు. 1000 మైళ్ల దూరంలో ఉన్న హిమాలయాల నుండి సంజీవని మూలికని తీసుకురావడం సాధ్యమేనా? గాలి కంటే వేగంగా, మనసు కంటే వేగంగా ప్రయాణించగల ఆ మహావీరుడు ఈ అసాధ్యమైన మిషన్ను ఎలా పూర్తి చేశాడు? పర్వతాన్నే తన అరచేత్తో మోసుకొచ్చిన హనుమ అద్భుత సాహసం ఇప్పుడు మీకోసం. లంకలోని వైద్యుడు సుషేణుడు ఒక ఉపాయం చెప్పాడు. హిమాలయాల్లోని ద్రోణగిరి పర్వతంపై సంజీవని అనే మూలిక ఉంటుంది. అది తెస్తేనే లక్ష్మణుడు బ్రతుకుతాడు. సమయం చాలా తక్కువగా ఉంది. అప్పుడు హనుమంతుడు ఆకాశంలోకి ఎగిరాడు. ఆయన వేగానికి మేఘాలు మంటలు రేగాయి. కాని ఈ ప్రయాణంలో రావణుడు అడ్డంకులు సృష్టించాడు. కాలనేమి అనే రాక్షసుడిని పంపి హనుమను తప్పుదారి పట్టించాలని చూశాడు. హనుమ తన బుద్ధితో ఆ రాక్షసుడిని అంతంచేసి హిమాలయాలకు చేరుకున్నాడు. అక్కడ ద్రోణగిరి పర్వతం మీద 1000 రకాల మొక్కలున్నాయి. మెరుస్తున్న ఆ మూలికలలో సంజీవని ఏదో గుర్తుపట్టడం హనుమకు కష్టమైంది. సమయం మించిపోతోంది. తూర్పున తెల్లవారుతోంది. మూలికను వెతకడం కంటే ఆ పర్వతాన్నే తీసుకువెళ్లడం ఉత్తమమని హనుమ నిర్ణయించుకున్నాడు. తన అపారమైన బలంతో ఆ ద్రోణగిరి పర్వతాన్ని వేళ్లతో పెకలించి తన అరచేతిపై ఉంచుకుని లంకవైపు దూసుకెళ్లాడు.
ఆకాశంలో ఒక పర్వతం ఎగురుతుంటే చూసినవారు అవాక్కయ్యారు. హనుమ లంకకు చేరుకోగానే ఆ సంజీవని మూలిక వాసన తగలగానే లక్ష్మణుడు కళ్ళు తెరిచాడు. చనిపోయినాడనుకున్న వీరుడు పునర్జన్మ పొందాడు. రాముడు ఆనందంతో హనుమను కౌగిలించుకొని, హనుమా, నువ్వు నా తమ్ముడిని మాత్రమే కాదు, నా ప్రాణాలను కూడా కాపాడావు అని కీర్తించాడు. మిత్రులారా, సంజీవని ఘట్టం మనకొక గొప్ప పాఠం నేర్పుతుంది. అదే సమయస్ఫూర్తి. మూలిక దొరకనప్పుడు హనుమ నిరాశ చెందలేదు, సమయాన్ని వృధా చేయలేదు, మూలాన్నే పట్టుకొని పరిష్కారాన్ని తీసుకువచ్చాడు. మన జీవితంలో కూడా సమస్య వచ్చినప్పుడు చిన్న చిన్న వివరాల్లో చిక్కుకుపోకుండా అసలు పరిష్కారం ఎక్కడ ఉందో వెతకాలి. హనుమ చేసిన ఈ పని వల్ల రామసైన్యంలో కొత్త ఉత్సాహం వచ్చింది. రావణుడి గుండెల్లో మళ్లీ భయం మొదలయింది. మిత్రులారా, రావణుడితో యుద్ధం జరుగుతుండగానే అకస్మాత్తుగా రాముడు లక్ష్మణుడు మాయమయ్యారు. ఎక్కడికి వెళ్లారు? ఎవరు వారిని అపహరించారు? రావణుడి మిత్రుడు, పాతాళలోక చక్రవర్తి అయిన అహిరావణుడు తన మాయాశక్తితో వారిని బలి ఇవ్వడానికి పాతాళానికి తీసుకెళ్లాడు. అంధకారం నిండిన ఆ లోకంలో హనుమకు ఎదురైన తన సొంత కుమారుడు ఎవరు? సాక్షాత్తు యమధర్మరాజు కూడా భయపడే ఆ రాక్షసుడిని అంతం చేయడానికి హనుమ ధరించిన 5 ముఖాల వెనుక ఉన్న శక్తి ఏంటి? ఆ రహస్యాలు ఇప్పుడు మీకోసం. హనుమంతుడు తన ప్రభువులను వెతుకుతూ పాతాళలోక ద్వారం దగ్గరకు చేరుకున్నాడు. అక్కడ ద్వారపాలకుడుగా ఉన్న ఒక వింత జీవి హనుమను అడ్డుకుంది. ఆశ్చర్యమేమిటంటే ఆ జీవి రూపం సగం వానరం, సగం మొసలిలా ఉంది. అతని పేరు మకరధ్వజుడు. హనుమ ఆశ్చర్యపోయి, ఎవరూ నువ్వు, నన్నే అడ్డుకుంటావా అని అడిగితే ఆ వీరుడు, నేను హనుమంతుడి కుమారుణ్ణి అని సమాధానమిచ్చాడు. బ్రహ్మచారి అయిన హనుమకు కుమారుడు ఎలా సాధ్యం? సముద్రాన్ని లంఘిస్తున్నప్పుడు హనుమ చెమట చుక్కను ఒక మొసలి మింగడం వల్ల మకరధ్వజుడు జన్మించాడు. తండ్రి కొడుకుల మధ్య జరిగిన ఆ వీరోచిత పోరాటం ధర్మానికి మరియు బాధ్యతకు మధ్య జరిగిన గొప్ప సంఘర్షణ. చివరకు హనుమ తన కుమారుణ్ణి ఓడించి లోపలికి ప్రవేశించాడు. లోపల అహిరావణుడు రాముణ్ణి బలివ్వడానికి సిద్ధమయ్యాడు. ఆ రాక్షసుడికి ఒక వింత వరముంది. పాతాళంలోని 5 దిక్కుల్లో ఉన్న 5 దీపాలను ఒకేసారి ఆర్పితే తప్ప అతడు మరణించడు. ఇది సామాన్యమైన వానర రూపానికి సాధ్యం కాదు. అప్పుడే హనుమంతుడు తన పంచముఖ రూపాన్ని ధరించాడు. హనుమముఖం తూర్పువైపు పాపాలను హరిస్తుంది. నరసింహముఖం దక్షిణం వైపు భయాన్ని పోగొడుతుంది. గరుడముఖం పడమరవైపు విషప్రభావాన్ని తగ్గిస్తుంది. వరాహముఖం ఉత్తరం వైపు ఐశ్వర్యాన్నివిస్తుంది. హయగ్రీవముఖం ఆకాశం వైపు జ్ఞానాన్ని ప్రసాదిస్తుంది. ఈ 5 ముఖాలతో 5 దిక్కుల్లోని దీపాలను ఒక్కసారిగా ఊది ఆర్పేసి అహిరావణుణ్ణి అంతం చేశాడు. రాముణ్ణి లక్ష్మణుణ్ణి భుజాలపై కూర్చోపెట్టుకుని మళ్లీ యుద్ధభూమికి తీసుకొచ్చాడు. మిత్రులారా, పంచముఖ హనుమ అంటే కేవలం ఒక రూపం కాదు, అది సర్వశక్తికి ప్రతీక. మన జీవితంలో కూడా సమస్యలు ఒకేసారి 5 దిక్కుల నుండి రావచ్చు. అప్పుడు మనం మనలోని బహుముఖ ప్రజ్ఞను వాడాలి. హనుమ తన కుమారుడితో పోరాడాల్సి వచ్చినా ధర్మాన్నే ఎంచుకున్నాడు. అంటే వ్యక్తిగత బంధాల కంటే లక్ష్యమే గొప్పదని ఆయన నిరూపించారు. హనుమ సహాయంతో రాముడు పాతాళ విజేత అయ్యాడు. ఇక మిగిలింది రావణ సంహారం. మిత్రులారా, రావణ సంహారం ముగిసింది. రాముడు మళ్లీ అయోధ్యకు పట్టాభిషిక్తుడయ్యాడు. అది ఆనంద సమయం. కాని అదే సమయంలో ఒక వియోగం కూడా ఉంది. రాముడి అవతార కాలం ముగిసింది. ఆయన తిరిగి వైకుంఠానికి వెళ్లాల్సిన సమయం ఆసన్నమైంది. వానరవీరులందరూ తమ తమ లోకాలకు వెళ్ళిపోతున్నారు. కాని హనుమంతుడు మాత్రం రాముడితో వైకుంఠానికి వెళ్లడానికి నిరాకరించాడు. ఎందుకు? స్వర్గసుఖాల కంటే, వైకుంఠ ప్రాప్తి కంటే హనుమకు మరేది ఎక్కువ అనిపించింది? ఆ అపూర్వ త్యాగం వెనుక ఉన్న మర్మం ఇప్పుడు మీకోసం. శ్రీరామచంద్రుడు తన అవతారాన్ని ముగించి సరయూ నదిలో ప్రవేశించడానికి సిద్ధమవుతున్నాడు. లక్ష్మణుడు, భరత శత్రుఘ్నులు, వానర ప్రముఖులు అందరూ ఆయనతో పాటు వెళ్లడానికి సిద్ధమయ్యారు. రాముడు హనుమవైపు చూసి, హనుమా, నువ్వు లేని వైకుంఠం నాకు వద్దు, నాతో పాటు పరంధామానికి రా అని పిలిచాడు. కాని హనుమంతుడు వినయంగా తలవంచి ఒక ప్రశ్న వేశాడు. స్వామీ, వైకుంఠంలో మీ నామస్మరణ ఉంటుందా? అక్కడ రామకథ వినిపిస్తుందా? దానికి రాముడు,
హనుమా, వైకుంఠంలో నేనే ఉంటాను కదా, ఇక నా స్మరణతో పనేముంది అని నవ్వుతూ అన్నాడు. అప్పుడు హనుమ చెప్పిన మాట మనల్ని ఆశ్చర్యపరుస్తుంది. స్వామీ, మీరున్న వైకుంఠం కంటే మీ నామం వినిపించే ఈ భూలోకమే నాకు మిన్న. రామకథ ఎక్కడైతే ఉంటుందో అక్కడ నేనుంటాను. హనుమ నిశ్చయానికి రాముడు పరవశించిపోయాడు. ఆయన హనుమను కౌగిలించుకొని, హనుమా, నీ భక్తి వెలకట్టలేనిది. నువ్వు కోరుకున్నట్టే ఈ భూమిపై రామనామం ఉన్నంతకాలం నువ్వు సజీవంగా ఉంటావు. నువ్వు కేవలం భక్తుడివి మాత్రమే కాదు, నా ప్రతినిధిగా ఈ కలియుగంలో భక్తులను రక్షించే చిరంజీవివి అవుతావు అని వరమిచ్చాడు. అప్పటినుండి హనుమ భూమిపైనే ఉండిపోయాడు. రాముడు వెళ్ళిపోయినా ఆయన రూపం ప్రతి రామనామ స్మరణలోనూ, ప్రతి హనుమాన్ చాలీసాలోనూ దర్శనమిస్తుంది. మనం ఎక్కడ రామకథ చెప్పుకున్నా అక్కడ ఒక మూలన కన్నీళ్లతో తలవంచుకొని వింటున్న ఒక వానరవీరుడుంటాడని మన పెద్దలు చెబుతారు. అదే హనుమ అచంచలమైన భక్తికి నిదర్శనం. మిత్రులారా, హనుమంతుడి ఈ నిర్ణయం మనకొక గొప్ప పాఠం నేర్పుతోంది. దైవ ప్రసాదం కంటే దైవనామమే గొప్పదని ఆయన నిరూపించారు. మనం కూడా ఏదైనా పనిచేసేటప్పుడు ఫలితం మీద కాకుండా ఆ పనిలో ఉన్న తన్మయత్వం మీద దృష్టి పెట్టాలి. హనుమ త్యాగం వల్లే ఈ కలియుగంలో కూడా మనకొక రక్షకుడున్నాడు. అందుకే ఆయనను కలియుగ ప్రత్యక్ష దైవం అంటారు. మిత్రులారా, రావణ సంహారం తర్వాత అయోధ్యలో పట్టాభిషేక సంబరాలు మిన్నంటాయి. జానకీదేవి తన మెడలోని అత్యంత విలువైన ముత్యాల హారాన్ని తీసి హనుమంతుడికి బహుమతిగా ఇచ్చింది. కాని ఆ అపురూపమైన హారాన్ని అందుకున్న హనుమ ఒక్కో ముత్యాన్ని కోరుకుంటూ వాటిని పంటితో కొరికి పారేయడం మొదలుపెట్టాడు. ఇది చూసి సభలోని వారంతా ఆశ్చర్యపోయారు. సాక్షాత్తు సీతమ్మ ఇచ్చిన బహుమతిని హనుమ ఎందుకు అవమానిస్తున్నాడు? ఆ ముత్యాలలో ఆయన వెతుకుతున్నది ఏమిటి? హనుమ భక్తిని లోకానికి చాటి చెప్పిన ఆ దృశ్యం ఇప్పుడు మీకోసం. సభలో ఉన్న కొందరు మంత్రులు హనుమని ఎగతాళి చేస్తూ, ఏమిటి వానర చేష్టలు, అంత విలువైన హారాన్ని పాడు చేస్తున్నావు అని ప్రశ్నించారు. దానికి హనుమ చాలా ప్రశాంతంగా ఇలా సమాధానమిచ్చాడు. ఈ ముత్యాలలో నా రామనామం వినిపించడం లేదు. నా రాముడు లేని వస్తువు అది ఎంత విలువైనదైనా నాకు అది ఒక రాయితో సమానం. అప్పుడొక మంత్రి మరిన్ని హేళన చేస్తూ, అయితే నీ శరీరంలో కూడా రాముడు లేదు కదా, మరి ఈ దేహాన్ని ఎందుకు మోస్తున్నావు అని అడిగాడు. ఆ మాట హనుమను బాధించలేదు, కాని తన భక్తిని నిరూపించుకోవాల్సిన సమయం వచ్చిందని ఆయనకు అనిపించింది. హనుమంతుడు సభ మధ్యలోకొచ్చి నిలబడ్డాడు. నా రాముడెక్కడో లేదు, ఇక్కడే ఉన్నాడు అని గర్జిస్తూ తన 2 చేతులతో తన వక్షస్థలాన్ని చీల్చుకున్నాడు. ఆ దృశ్యం చూసి సభలోని వారందరి గుండెలు ఆగిపోయాయి. అక్కడ రక్తం ఓడుతున్న ఆ హృదయంలో సాక్షాత్తు సీతమ్మ మరియు శ్రీరామచంద్రుడు మందహాసం చేస్తూ దర్శనమిచ్చారు. ప్రతి రక్తపు చుక్కలో, ప్రతి కణంలో రామ రామ అనే నాదం ప్రతిధ్వనించింది. అది చూసి రాముడు కళ్లలో నీళ్లు పెట్టుకొని సింహాసనం దిగివచ్చి హనుమను హత్తుకున్నాడు. హనుమ గాయాన్ని తన చేత్రు నిమిరగానే అది మాయమైపోయింది. లోకమంతా భక్తికి ఉన్న అసలు నిర్వచనం ఆ రోజు తెలుసుకుంది. మిత్రులారా, ఈ ఘట్టం మనకు గొప్ప సత్యాన్ని బోధిస్తుంది. భక్తి అంటే కేవలం గుడికి వెళ్లడమో పూజలు చేయడమో కాదు, భగవంతుడిని మన అంతరాత్మలో నిలుపుకోవడం. మనం చేసే ప్రతి పనిలో, మన ప్రతి ఆలోచనలో దైవత్వం ఉండాలి. హనుమకు ముత్యాల విలువ తెలియక కాదు, ఆయనకు అంతకంటే విలువైన రామనామనిధి దొరికింది. మనం కూడా బాహ్య ఆడంబరాల కంటే అంతర్గత శుద్ధికి ప్రాధాన్యత ఇవ్వాలి. మిత్రులారా, యుగాలు మారాయి. త్రేతాయుగం ముగిసి ద్వాపరయుగం వచ్చింది. కాని రామనామాన్ని జపిస్తూ హనుమ గంధమాదన పర్వతాలపై చిరంజీవిగా ఉండిపోయాడు. మహాభారత యుద్ధానికి ముందు లోకంలోనే అత్యంత బలశాలి అని గర్వపడే భీముడికి, అలాగే గొప్ప ధనుర్ధారి అని అహంకరించే అర్జునుడికి హనుమ ఎదురైనప్పుడు ఏం జరిగింది? ఒక ముసలి వానరం రూపంలో ఉన్న హనుమంతుడు ఆ మహావీరుల అహంకారాన్ని ఒక్క క్షణంలో ఎలా అణిచివేశాడు? ఆ ఆసక్తికరమైన సన్నివేశాలు ఇప్పుడు మీకోసం. పాండవ మధ్యముడైన భీముడు ఒకసారి అడవిలో వెళుతుండగా దారిలో ఒక ముసలి వానరం తన తోకను అడ్డంగా వేసుకుని పడుకుని ఉండటం చూశాడు. గర్వంతో భీముడు, ఓ వానరమా, నీ తోకను పక్కకు జరుపు, నేను వెళ్ళాలి అన్నాడు. దానికా వానరం సాకుగా, నేను ముసలివాడిని,
ఓపిక లేదు, నువ్వే నా తోకను పక్కకు జరిపి వెళ్ళు అని చెప్పింది. భీముడు నవ్వుతూ తన ఎడమ చేత్తో తోకను పక్కకు నెట్టాలని చూశాడు. కాని అది కదలలేదు. 2 చేతులతో తన సర్వశక్తిని ఒడ్డినా ఆ చిన్న తోక అంగుళం కూడా కదలలేదు. భీముడి చెమటలు పట్టాయి. ఎదురుగా ఉన్నది సామాన్య వానరం కాదని గ్రహించి భీముడు శరణు వేడగా హనుమ తన అసలు రూపాన్ని చూపించాడు. భీముడికి తామిద్దరం వాయుపుత్రులమని గుర్తుచేసి యుద్ధంలో విజయం సాధించమని దీవించాడు. మరో సందర్భంలో అర్జునుడు, రాముడు రాళ్లతో వంతెన ఎందుకు కట్టాడు? గొప్ప విలుకాడైతే బాణాలతో కట్టవచ్చు కదా అని గర్వంగా మాట్లాడాడు. అప్పుడు బ్రాహ్మణ వేషంలో ఉన్న హనుమ, బాణాలతో కట్టిన వంతెన ఒక వానర బరువును కూడా భరించలేదు అని సవాలు చేశాడు. అర్జునుడు గర్వంతో బాణాలతో ఒక వంతెన కట్టాడు. హనుమ దానిపై అడుగు పెట్టగానే అది పేకమేడలా కూలిపోయింది. అర్జునుడు తన అహంకారాన్ని వదిలి క్షమించమని కోరాడు. అప్పుడు హనుమ ఒక అద్భుతమైన మాట ఇచ్చాడు. అర్జునా, కురుక్షేత్ర యుద్ధంలో నేను నీ రథంపైనున్న జెండా మీద ఉండి నీ రథాన్ని కాపాడుతాను. నా గర్జనతో శత్రువుల గుండెల్లో వణుకు పుట్టిస్తాను అని చెప్పాడు. మిత్రులారా, ఈ 2 ఘట్టాలు మనకు నేర్పేది ఒక్కటే: ఎంతటి బలవంతుడైనా, ఎంతటి నైపుణ్యం కలవాడైనా అహంకారం తలకెక్కకూడదు. హనుమ అంతటి శక్తిమంతుడై ఉండి కూడా ముసలి వానరంలా వినయంగా ఉన్నాడు. కాని భీమ, అర్జునులు తమ శక్తిపై గర్వపడ్డారు. దైవకార్యంలో మన శక్తి ఎంత తక్కువో, దైవకృప ఎంత గొప్పదో గుర్తించడమే అసలైన జ్ఞానం. హనుమ గర్జన వల్లే కురుక్షేత్రంలో అర్జునుడి రథం నిలబడింది. మిత్రులారా, పురాణాల ప్రకారం హనుమంతుడు 8 మంది చిరంజీవులలో ఒకడు. ఆయనకు మరణం లేదు. హిమాలయాల్లోని గంధమాదన పర్వతం మీద ఆయన నిరంతరం తపస్సులో ఉంటారని భక్తుల నమ్మకం. ఎక్కడైనా పవిత్రంగా రామాయణ పారాయణ జరుగుతుంటే అక్కడ ఒక అపరిచిత వ్యక్తి వచ్చి వెళుతుంటాడని చాలా చోట్ల వింటూ ఉంటాం. తులసీదాసుగారికి రామదర్శనం కలిగేలా చేసింది హనుమంతుడే. అలాగే రామకృష్ణ పరమహంస, రాఘవేంద్ర స్వామి వంటి మహానుభావులకు హనుమ సాక్షాత్కారం లభించింది. హనుమను చేరుకోవడానికి మీరు కొండలు, కోనలు తిరగాల్సిన అవసరం లేదు. మీ హృదయంలో స్వచ్ఛమైన భక్తి, నోటిపై శ్రీరామనామనుంటే చాలు. ఆయన మీ వెంటే ఉంటాడు. మిత్రులారా, కలియుగంలో హనుమంతుణ్ణి ప్రసన్నం చేసుకోవడానికి ఉన్న అత్యంత శక్తివంతమైన మార్గం హనుమాన్ చాలీసా. భయంతో ఉన్నప్పుడు, ఒంటరితనంలో ఉన్నప్పుడు ఈ చాలీసా పఠిస్తే మన శరీరంలో ఒక తెలియని విద్యుత్తు ప్రవహిస్తుంది. హనుమ మనకు ఏం ప్రసాదిస్తాడు? కేవలం కోరికలు తీర్చడమే కాదు, ఆయన మనకు బుద్ధిని, బలాన్ని, కీర్తిని, ధైర్యాన్ని మరియు భయం లేని స్థితిని ప్రసాదిస్తాడు. హనుమంతుడు కేవలం ఒక దేవుడు మాత్రమే కాదు, ఆయన మనలోని నిద్రాణ శక్తికి ప్రతిరూపం. ఆయనను స్మరిస్తే మనలోని బలహీనతలు తొలగిపోయి మనం కూడా ఒక వీరుడిలా మారతాము. ఈ ప్రయాణంలో మనం హనుమ జననం నుండి ఆయన చిరంజీవత్వం వరకు ఎన్నో అద్భుతాలు చూశాం. ఆయన మనకు నేర్పిన అతిపెద్ద పాఠమేంటంటే, శక్తి ఉన్న చోట వినయముండాలి, భక్తి ఉన్న చోట నమ్మకముండాలి. మిత్రులారా, ఈ వీడియో ఇక్కడితో ముగియవచ్చు. కానీ హనుమంతుడితో మీ అనుబంధం ఇప్పుడే మొదలవ్వాలి. కష్టమొచ్చినా, సుఖమొచ్చినా ఆ వాయునందనుణ్ణి నమ్ముకోండి. ఆయన మీ కష్టాల సముద్రాన్ని దాటించే వారధి అవుతాడు. మీ గుండెల్లో రాముడిని నిలుపుకుంటే మీ పక్కన హనుమ ఎప్పుడూ ఉంటాడు. ఈ హనుమగాథను వీక్షించినందుకు ధన్యవాదాలు. ఈ కథ మీలో ఒక్కరిలోనైనా ధైర్యాన్ని నింపినా అది ఆ ఆంజనేయుడి ప్రసాదంగానే భావిస్తాం. ఈ వీడియో మీకు నచ్చితే మీ మిత్రులకు, కుటుంబ సభ్యులకు షేర్ చేయండి. అందరి ఇళ్లలోనూ ఆ బజరంగబలి ఆశీస్సులు ఉండాలని కోరుకుందాం. చివరిసారిగా అందరూ కలిసి కమెంట్లో జై శ్రీరామ్, జై జై హనుమాన్ అని టైప్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మళ్ళీ మరో అద్భుతమైన వీడియోతో కలుద్దాం.